నమస్తే. గెలిచిన ఎమ్మెల్యేలతో మనం ఇంటర్వ్యూలు చేస్తున్నాం. వాళ్ళు గెలవక ముందు ఫీల్డ్‌లో ఉన్నప్పుడు తెలంగాణ చౌరస్తా పేరుతో మనం ఫీల్డ్‌లోకి వెళ్ళినాం. సో, గెలిచిన తర్వాత మరి వాళ్ళు హామీలు ఇచ్చారు. వాటిని నెరవేరుస్తారా? పాత ఎమ్మెల్యే లాగానే మీరు కూడా మారతారా? సో, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తూ కొత్త ఎమ్మెల్యేలతో కూడా డిబేట్ స్టార్ట్ చేసినాం. సో, నా ముందు ఇవాళ కూర్చున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఒక అరాచకమైన శక్తి మహబూబ్ నగర్‌లో. సో, అరాచక శక్తిని గద్దెదించి దాదాపు ఒక 20,000 ఓట్లతో ఒక రకంగా భారీ మెజారిటీ అనాలి. ఎందుకంటే దాదాపు 80 నుంచి 100 కోట్లు ఆ పైన ఖర్చు పెట్టిండు శ్రీనివాస్ గౌడ్. సో, అలాంటి వ్యక్తి మీద గెలిచిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రస్తుతం నా ముందు కూర్చున్నారు. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం. సో, గెలిచే మళ్ళీ ఆఫీస్కి వస్తా అన్నారు. మొత్తానికి గెలిచినట్టున్నారు. బట్ మీరు 50,000 మెజారిటీ అన్నట్టున్నారు. మెజారిటీ కొంత తగ్గింది. సో, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒకటండి, 50,000 మెజారిటీ అనేది వస్తుండేనేమో. కాకపోతే ఆయన పారించిన మద్యము, ఆయన చేసిన అరాచకము, బెదిరింపులు, శ్రీనివాస్ గౌడ్ ఒక్కడే కొట్లాడలే నాకు. శ్రీనివాస్ గౌడ్తో పాటు ఆయనకున్న మొత్తం మాఫియా లింకులని, అరాచక శక్తులు, పోలీస్ యంత్రాంగం టోటల్గా, తర్వాత రెవెన్యూ యంత్రాంగం, ఉన్న మొత్తం ప్రభుత్వంలో ఆయనకు తొత్తులుగా పనిచేసే ఉద్యోగస్తులు, వీళ్ళందరూ కలిసి కొట్లాడారు. కాబట్టి ఆ మద్యం, ఆ డబ్బులు, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు, బెదిరింపులతో మెజార్టీ తగ్గింది. కాకపోతే ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోతాడు అని తెలుసు, నేను గెలుస్తా అని తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని తెలుసు. అందుకే ఆ రోజు అంత గట్టిగా చెప్పగలిగిన. ఎట్లా చెప్పగలిగినానంటే ప్రజల నాడి మాకు అర్థమవుతుంది, మేము అర్థం చేసుకున్నాం కాబట్టి, తెలంగాణ వాదులం కాబట్టి, తెలంగాణ వాదుల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ మనసుల్లో ఏముంటుందో మాకు తెలుసు కాబట్టి చెప్పినాం. సో, మొత్తానికి గెలిచారు మహబూబ్ నగర్కి. ఇప్పుడు ఎమ్మెల్యే మీరు. సో, ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు విచిత్రమైన విషయం చెప్పాలా అంటే విధి ఎట్లా ఉంటుంది అనేది. కేసీఆర్ గారు నాకు వాస్తు బాగలేదు, కొడుకుకు వాస్తు బాగుండదు, నేను దీనికి కలకాలం ఏలాలి అని చెప్పి సెక్రటేరియట్ కట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చున్నారు. అవును, అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పేరు మీద అక్కడ ఉన్న ఎమ్మెల్యే కట్టుకుంటే నేను వెళ్ళి అక్కడ కూర్చుంటున్నాను. కాబట్టి విధి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి. సో, క్యాంప్ ఆఫీస్ లోనే ఉంటున్నారా? క్యాంప్ ఆఫీస్ లో మీరు ప్రజా దర్బార్లు ప్రజలు వచ్చి కలుస్తున్నారా? మీరు కూడా ఫామ్ హౌస్ లో లేకపోతే మీ ఇళ్ళలో? నాకు ఇల్లే లేదు, ఫామ్ హౌస్ ఎక్కడ. కాబట్టి నేను ఆ రోజు థ్యాంక్స్ కూడా చెప్పిన కేసీఆర్ గారికి మా క్యాంప్ ఆఫీస్కి మూవ్ అయినప్పుడు. మహబూబ్ నగర్లో నాకు ఇల్లు లేదు కాబట్టి ఇప్పుడు ప్రజలందరినీ కూడా కలవడానికి మంచి క్యాంప్ ఆఫీస్ కట్టినందుకు థ్యాంక్స్ చెప్పి ఆ ఇంట్లో గృహప్రవేశం చేసిన. సో, ఇప్పుడు అక్కడే ఉండి ప్రజల్ని కలుస్తారు. వస్తే హైదరాబాద్లో ఉంటాను, అక్కడ పోతే క్యాంప్ ఆఫీస్లోనే అవైలబుల్ ఉంటా ప్రజలకి. ఓకే. సో, ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్ ఎట్లుండే అంటే ఇక చుట్టూ ఒక వలయము, మనుషులు, ఎవరిని కలవాలన్నా ఎవరిని చేయాలన్నా అక్కడ ఉన్న వ్యాపారస్తులు భయంగా, ఆయన ఏమో నా ఫోటో పెట్టుకొని మీరు షాప్ ఓపెనింగ్ చేయొద్దని ఇట్లా రకరకాలుగా నడిచింది. సో, ఇప్పుడు ఎట్లా ఊపిరి పీల్చుకుంటుందా పాలమూరు? హాయిగా పాలమూరు ప్రజలు ఎంజాయ్ చేసుకుంటున్నారు. అంటే నాకు తెలిసి ఇంకా దావతులు నడుస్తూనే ఉన్నాయి ఎవరికి తోచినట్టు వాళ్ళు. ఓకే. బర్త్డే పార్టీలు, ఆ పార్టీలు పాటలు ఓపెన్గా చేసుకుంటున్నారు. ఇంతకు ముందు బర్త్డేలు చేయించుకోవాలన్నా ఎవరిని పిలిస్తే ఏమొస్తుందో ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు. ముఖ్యంగా రాజకీయ నాయకులు, పొలిటికల్ నాయకులు వాళ్ళ ఫంక్షన్స్ చాలా హాయిగా చేసుకుంటున్నారు. ఏమాత్రం ఇంతకుముందు కొద్దిగా హఠాత్తుగా చేస్తే అక్కడ నుంచి ఫోన్లు వచ్చేవి. ఇవన్నీ కూడా అయిపోయినాయి. ప్రజలు వాళ్ళ స్వాతంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్లో వాట్సాప్ కాల్ ఎవడూ మాట్లాడలేదు, జనరల్ కాలే మాట్లాడే. కసితోటి జనరల్ కాల్ మాట్లాడుతా ఉన్నా. నేను గెలిచిన రోజే డిక్లేర్ చేసిన వాట్సాప్ బంద్ మహబూబ్ నగర్లో. అంటే వాస్తవంగా అట్లనే జరుగుతూ ఉంది. మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఏదో దాడి చేసినట్టు మీరు ఎమ్మెల్యేగా ఉండగానే? కాదు, బిఫోర్ అది ఏమైంది అంటే దాని సీక్వెన్స్ చెప్తా. కేసీఆర్ తోటి మీటింగ్ అయింది అందరిది, పోటీ చేసిన ఎమ్మెల్యేది. కేసీఆర్ గారు ఆయన స్టైల్లో చెప్పుంటాడు 100% మనమే గెలుస్తూ ఉన్నాం, ఒకవేళ 2-3 తక్కువైనా సరే మన అధికారంలోకి వస్తాం, అట్లా చేస్తున్నాం అని ఏదో చెప్పుంటాడు. ఇక మేము గెలిచినా ఓడినా గవర్నమెంట్ మాదే, ఎట్లాగో మేము గెలుస్తున్నాం, అన్ని కోట్ల రూపాయలు పంచినామని దాంతో గెలిచినాక దాడి చేస్తే గొప్పేముంది, గెలవక ముందే చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక దీనికోసం అందరి మీద దాడి చేసిండు. సో, దాడి చేస్తే చట్టం ఊరుకోదు కదా, దాన్ని పెట్టిండ్రు. కేసులు మామూలు కేసు పెడితే మళ్ళీ బాధితుడు పోయి నా మీద అత్యాయత్నం జరిగిందండి, మంచికి నాన్ బెయిలబుల్ పెట్టండి అంటే ఎస్పీ గారి దగ్గరికి పోయి రిప్రజెంటేషన్ ఇస్తే ఎస్పీ గారు నాన్ బెయిలబుల్ కేసు పెట్టిండు. ఆయనతో పాటు దాడి చేసిన వాళ్ళు ఎవరు, మన మాజీ ఎమ్మెల్యే గారి తమ్ముడు, వారితో పాటు ఆయనకు ఉండే గ్యాంగ్ ఉంటుంది, ఒక 20-30 మంది గ్యాంగ్. మరి దాంట్లో ఆ రోజు ఎవరు పాల్గొన్నారో ఎవరు పాల్గొనలేదు మరి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి కొంతమంది పేర్లు పెట్టినట్టున్నారు. కానీ మీరు ఇంత సాఫ్ట్గా ఉంటే మరి అక్కడ జనాలు భయపడే అవకాశం ఉంది కదా. మీరు కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండాలి.
మీరు కూడా ఒకటండి, సాఫ్ట్ అంటే తొడలు కొడతారా? తొడలు కొట్టడం కాదు, నేను ఒకటి చెప్పాను, ఆయన బాధిత సంఘం చాలా పెద్దగా ఉన్నది. మేము కొన్ని 5 సంవత్సరాలుగా మేము ఆ నియోజకవర్గంలో చాలా ఇష్యూస్ని ఫోకస్ చేసినాం. సంఘం చాలా పెద్దగా ఉన్నది. ఇప్పుడు నా గురించి ఒకటి చెప్తా నేను. నా మాట నవనీతం, నా మనసు వజ్రకాఠిన్యం. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే బ్రహ్మదేవుడు కూడా మార్చలేడు. ఈ తెలంగాణలో నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ఇంతమంది నాయకులు తొడలు కొట్టిరు కదా, ఈటెల రాజేందర్ కాడ నుంచి పైనుంచి కింది దాకా పెద్ద పెద్ద నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాళ్ళు. నేను ఒక్కనే తెలంగాణ భవన్లో కేసీఆర్ కూర్చున్న కుర్చీలో కూర్చొని కేసీఆర్ గారు మీరు తప్పు చేస్తున్నారు దిగిపో అన్న ఏకైక వ్యక్తిని నేను. మీకు తెలిసే ఉంటుంది కదా నేను తిరుగుబాటు చేసింది. మరి ఎంత ధైర్యం ఉంటే, ఎంత నిజాయితీ ఉంటే ఆ మాట అంట. అదే కాదు, వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో తెలంగాణను చంపేస్తూ ఉంటే, బొంద పెడతా ఉంటే ఎవ్వరికి మాట పెగలలే, ఇంక్లూడింగ్ కేసీఆర్ కేటీఆర్ కూడా మాట్లాడలే బీజేపీ మీద. అందరికీ తెలుసు ఆ రోజు రాజ్యసభలో తెలంగాణ బిల్లు సవరణలు చేస్తే లోక్సభకు మళ్ళీ పంపిస్తే తెలంగాణ రాదు జన్మలో. కిషన్ రెడ్డి పారిపోయిండు, లక్ష్మణ్ పారిపోయిండు, అందరు పారిపోయిండు. నిలబడి కొట్లాడింది ఎవరు? నేను ఒక్కనే. నాగం కాదు, ఎవరు కాదు, నేను ఒక్కనే. అంటే నా ధైర్యానికి నా మృదుత్వానికి లింక్ ఉండదు. ఓకే, నా సంస్కారం నన్ను మృదువుగా ఉంటుంది, సౌమ్యంగా ప్రజలను గౌరవిస్తూ అవతల వాళ్ళను గౌరవిస్తూ ఉంటుంది తప్ప నేను అనుకున్న లక్ష్యం నెరవేర్చడంలో, అనుకున్న లక్ష్యం పూర్తి కావడంలో మేము ఎంత కష్టాలైనా ఓర్చుకుంటాం. మీకు తెలియదా, 2014 నుంచి పోరాటం చేస్తున్నాం కదా కేసీఆర్ మీద. ఎక్కడైనా కాంప్రమైజ్ అయినామా? ఎక్కడైనా వాళ్ళ ఒత్తిళ్లకు లొంగినామా? వాళ్ళ బెదిరింపులకు లొంగినామా? మరి కేసీఆర్నే లెక్క చేయనప్పుడు, వ్యవస్థనే లెక్క చేయనప్పుడు ఈ చిన్న శ్రీనివాస్ గౌడ్ ఎంతండి? వాళ్ళకున్న నిజాయితీ ఎంత, మాకున్న నిజాయితీ ఎంత, మా కమిట్మెంట్ ఎంత? సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే 100% వాళ్ళు అధికారం చూసుకొని పోలీసులను ముందలు పెట్టుకొని ధైర్యవంతులుగా చలామణి అవుతారు. నాకు ఏ అధికారం లేకుండా, ఏ పోలీసులు లేకుండా, ఎవరు అండ లేకున్నప్పుడే మేము ధైర్యంగా ఉంటాం. 2001లో పార్టీ పెట్టినప్పుడు ఎన్కౌంటర్ చేస్తామని బెదిరింపులు వచ్చినాయి మాకు. వెనక్కి పోయినామా? నిజామాబాద్లో మేము మా టీం తోటి పోయి జెడ్పీటీసీ ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసే ప్రయత్నం చేస్తే నేను లేను కానీ మా మిత్రులను పట్టుకొని లోపలేసిర్రు పోలీసు వాళ్ళు, ఎన్కౌంటర్ చేస్తామని. అంటే అటువంటి పరిస్థితుల నుంచి మేము ఉద్యమాలను నడుపుకుంటూ వచ్చినాం. సజీవ సాక్ష్యం చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు అడగండి, మీ పేర్లు చెప్పొద్దు కానీ నిజామాబాద్ జిల్లాలో అప్పుడున్న సీనియర్ పాత్రికేయులు చెప్తారు నా గురించి, మేము ఎట్లా ఆపరేషన్ చేసినామని. కాబట్టి నేను సాఫ్టే, ప్రజలకు సాఫ్ట్, కానీ తప్పు చేసిన వాళ్లకు చాలా స్ట్రిక్ట్గానే ఉంటా. అది ఎన్నోసార్లు రుజువైంది కూడా. ఓకే, ఎంత ఖర్చు పెట్టుంటారు ఎలక్షన్లో? నా దగ్గర ఏమున్నాయి ఖర్చు పెట్టి? నీకే ఆయన బాగా పెట్టినట్టున్నాడుగా, కోట్లలో పెట్టి, మీరు ఊహించలేనంత పెట్టిండు. అసలు ఫిగర్స్ చెప్పకూడదు, ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కానీ ఎలక్షన్ టైంలో చెప్పిన నేను. లిక్కర్కి ఆయన ఎంత పెట్టిండో 2-3 నియోజకవర్గాల ఎలక్షన్ ఖర్చు కూడా అయిపోతుంది, అంత పెట్టిండు లిక్కర్కే. ఓన్లీ లిక్కర్ అంత తాగిపించిండ జనానికి. తాగేటోళ్ళు తాగిండ్రు, వేసేటోళ్ళు వేసిర్రు. కానీ అయినా కూడా 20,000 అంటే ఓట్లు అయితే భారీగానే సంపాదించింది కదా, ఎట్లా సాధ్యమైంది ఇది? ఒకటండి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ వ్యవస్థ 10 ఏళ్ల నుంచి గ్రామాల్లో వ్యవస్థ కంట్రోల్ చేస్తూ ఉన్నారు. 4 మంది మాట్లాడుకుంటే ఒక వ్యక్తి వాళ్ళ వ్యక్తి అయ్యుండి ఏం మాట్లాడుతున్నారో చేసే ఒక నిఘా వ్యవస్థ, బెదిరింపులు, ప్రతి ఒక్కరిని లిటిగేషన్లో విరికించుకొనుడు, ఉద్యోగస్తులను భయపెట్టించుడు, వ్యాపారస్తులను భయపెట్టించుడు, పోలీసు యంత్రాంగం ఒక దిక్కు, ఇవన్నీ పెట్టి ఒక భయానకమైన వాతావరణంలో ఎలక్షన్ జరిపించింది. తర్వాత వాస్తవంగా బెనిఫిషరీస్ కూడా ఉన్నారు కదా ఈ 10 ఏళ్ల గవర్నమెంట్లో. అవును, 2000 పెన్షన్ కావచ్చు, మిగతా రకరకాల బెనిఫిషరీస్ ఉన్నారు. సో అవన్నీ కూడా ఆయన ఓటు తెచ్చిపెట్టినాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంత గాలి వస్తుంది, ఇట్లా అద్భుతంగా గెలుస్తామంటే ఇంకో 20,000 ఓట్లు వచ్చేటివేమో. ఓకే, అంటే మనకున్న నాలెడ్జ్ కానీ, మనం అర్థం చేసుకున్న విషయం కానీ సామాన్య ఓటర్ అర్థం చేసుకోలేకపోవచ్చు కదా. కాబట్టి 10 ఏళ్ల అధికారము, తర్వాత డబ్బులు, మద్యం ప్రభావము, పోలీసుల బెదిరింపులు, మీరు ఆశ్చర్యపోతారు. స్పెషల్ బ్రాంచ్లో పోలీసులు మొత్తం ఈయన కోసమే పనిచేసిండు ఎలక్షన్లలో. పార్టీ మారుతుంటే పోయి ఆ కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్లు బెదిరించుడు, కిడ్నాప్ చేసుకున్నాడు. ఇదేంది అని చెప్పి ఎస్పీకి చెప్తే, డిఎస్పీకి చెప్తే ఏం చేయలేని పరిస్థితి. అంతటి తీవ్ర నిర్బంధంలో ఎలక్షన్ జరిగింది. సో మరి మీరేమైనా మార్చిరా అక్కడ ఉన్న అధికారులను? వాళ్ళే కంటిన్యూ అవుతున్నారా? లేదండి, ఒకటి నేను ఇంటర్ఫియర్ అయ్యే అధికారిని మార్చాలని చెప్పా. ఉన్న అధికారులతో నేను పనిచేసుకుంటా, నేను ప్రజాస్వామ్యవాదిని. సరే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గము వాళ్ళ ఆశలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులను వాళ్ళు నిర్ణయించుకుంటారు. రేపు కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ, మిగతా యంత్రాంగం కానీ ఖచ్చితంగా మారుతుంది. టెన్యూర్ ఉంటుంది ప్రతి ఆఫీసర్కి. అక్కడ 10 సంవత్సరాలు ఒకటే జిల్లాలో ఒకటే పోస్టింగ్లో ఉన్న వ్యక్తులు ఉన్నారు మా మహబూబ్నగర్ నియోజకవర్గంలో. 10 సంవత్సరాలు కేవలం ఎన్నికల కోసం వాళ్ళని అటు ఇటు మార్చుకొని
కార్యకర్తలాగా పనిచేయించుకోవడానికి ఆఫీసర్లను పెట్టుకున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు పోక తప్పదు కదా. 5 సంవత్సరాలు ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో పనిచేస్తారు. ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వమంటే కూడా తప్పుడు రిపోర్ట్ రాసి పంపించారు. సో అంత వ్యవస్థను మేనేజ్ చేసుకున్నారు వాళ్ళు. సో మీరు ఏ స్ట్రాటజీతో ముందుకెళ్ళారు అంటే లాస్ట్ మేము అంటే ఎలక్షన్ కంప్లీట్ అవుతుంది ప్రచారం అన్నప్పుడు కూడా అసలు ఏంటి నియోజకవర్గాలు అన్నప్పుడు మహబూబ్ నగర్లో ఇంకా టఫ్ ఫైటే ఉన్నది చెప్పలేమన్న లైన్ కూడా వినబడ్డది చాలా సందర్భాల్లో. టఫ్ ఫైట్ లాగా కనిపించింది. ఏ రోజైతే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరిండో ఆ రోజే విజయం నిశ్చయం అయిపోయింది. ఎందుకంటే నేనేంది అనేది నా మహబూబ్ నగర్ ప్రజలకు తెలుసు. మహబూబ్ నగర్ ప్రజల మనోభావం ఏంది, వాళ్ళ మనసుల్లో ఆలోచన ఏముంది అనేది నాకు తెలుసు. కాబట్టి వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు రిజల్ట్ ఎట్లుంటుంది అని. కానీ బయట వాళ్ళకి అది అర్థం కాదు. ఆ రోజు 2.5 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అన్నారు కదా మేము సేవకులుగా ఉంటామని. ఆ రోజు నేను సేవకుడిగానే పనిచేసిన, పాలకుడిగా పనిచేయలే. కానీ 10 సంవత్సరాల నిర్బంధంలో వీళ్ళు పాలకులు కాదు, నియంతల్లాగా ఒక రాజులాగా, రాజన్న కూడా ఒక్కోసారి కనికరం చూపుతాడేమో అని కనికరం లేని రాజులాగా వీళ్ళు ప్రవర్తించారు. ఎన్ని వందల మంది కేసులు పెట్టిండ్రు, ఎంత బెదిరించుకున్నారు. వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా, భూములు అమ్ముకునే స్వేచ్ఛ లేకుండా ఇక చాలా నిర్బంధాలు చేశారని చెప్పి లాభం లేదు. ఎలక్షన్ ముందు ఇప్పుడు అయిపోయింది. మంత్రి కాబోతున్నారా మరి మీరు? ఇంటలెక్చువల్ తెలంగాణవాది అన్నీ ఉన్నాయి కదా, మీకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి కదా, అయ్యే అవకాశం ఏమైనా ఉందా, ఛాన్స్ ఉందా? లేదండి, మా లక్ష్యాలు నెరవేరినాయి. ఓకే, ఎన్నికల్లో కేసీఆర్ను ఓడగొట్టాలి, ఈ దౌర్జన్యకరమైన విధ్వంసకరమైన పరిపాలన వద్దు, టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవాలి అనుకున్నాం. పడిపోయింది. తర్వాత మా జిల్లావాసి నాతోటి ఒక దాదాపుగా 2001 నుంచి కలిసి రాజకీయాల్లో ప్రయాణం చేస్తున్నాం. మా మిత్రులు, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నాం, అది కూడా అయిపోయింది. సరే పనిలో పనిగా నేను ఎమ్మెల్యే కావాలని కోరిక ఉంటే అది కూడా తీరిపోయింది. ఇక ఇన్ని తీరిపోయినాక నాకు మంత్రి పదవి ప్రజలకి చేయాలి కదా, ప్రజలు బాగుపడాలి కదా, వీళ్ళైతే సరిపోదు కదా. మా ఉమ్మడి జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు మంత్రిగా చేసే డెవలప్మెంట్ కంటే కూడా ఎక్కువ డెవలప్మెంట్ మేము చేయగలుగుతామనే నమ్మకం మాకుంది. మా ముఖ్యమంత్రి గారు ప్రామిస్ కూడా చేసిండ్రు. మహబూబ్ నగర్ జిల్లా వెనక్కి నెట్టేయబడ్డది, నిర్లక్ష్యం చేయబడ్డది. కేసీఆర్ అనే వ్యక్తి ఇక్కడ ఎంపీగా గెలిచి రాజకీయ భిక్ష పెట్టింది మహబూబ్ నగర్, అయినా కూడా రూపాయి విధించలేదు, డెవలప్మెంట్ చేయలేదు. సిద్దిపేట, సిరిసిల్లకు, కరీంనగర్కి నిధులు ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో అందరికీ డెవలప్మెంట్ చేసుకుంటూ వెనకబడ్డ మహబూబ్ నగర్ మీద స్పెషల్ దృష్టి పెడతా అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మా దృష్టి అంతా ఇప్పుడు మహబూబ్ నగర్ని అభివృద్ధి చేసుకోవాలి. ఒక్క మహబూబ్ నగరే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి కావాలి. తర్వాత అక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగ కల్పన జరగాలి, భయరహిత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి. ఇటువంటి అరాచక శక్తులు మళ్ళీ కూడా మహబూబ్ నగర్ గడ్డ మీద మళ్ళీ రాజకీయ ముసుగులో రాకుండా కాపాడుకోవాలి. ఇటువంటివన్నీ కూడా మా ముందున్న లక్ష్యాలు. వాటి ముందు మంత్రి పదవో ఇంకో పదవి అని ఇప్పుడు ఆయన కబ్జాలు, ఆయన వ్యవహారాలు ఇవన్నిటి మీద మీరు ఏమైనా దృష్టి పెడతారా, లేదంటే నాకేం సంబంధం, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు కదా సరిపోద్దని అనుకుంటున్నారా? లేదండి, చట్టాన్ని చాలా మంది కేసుల పాలై ఇబ్బంది పడతా ఉన్నారు కదా ఆయన వల్ల. చట్టాన్ని అతిక్రమించిన ప్రతి సందర్భం కూడా మళ్ళీ అవి ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మేము చట్ట ప్రకారంగా పోయే వ్యక్తులు, దౌర్జన్యకర రీతిలో పోయి ఏదో ఫిజికల్గా ఏదో చేయాలనే ఆలోచన లేదు. అటువంటి ఆలోచన కూడా మాకు రాదు, మా పార్టీకి రాదు, మా పార్టీ కార్యకర్తలకు రాదు. కానీ ఎక్కడెక్కడైతే ప్రజలు అన్యాయానికి గురైనరు, ఎక్కడెక్కడైతే బాధపడ్డారో, దౌర్జన్యానికి గురైనరు, ఖచ్చితంగా మా ప్రభుత్వం వాళ్లకు ఉపశమనం కలిగిస్తుంది. చట్ట ప్రకారంగా చట్టానికి లోబడే వాళ్ళకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీ మీద పెద్ద టాస్క్ ఉన్నది. మీరు లాస్ట్ ఇంటర్వ్యూలో ఎలక్షన్లకి ముందు ఇదే ఆఫీస్లో ఇక్కడే కూర్చొని ఉద్యమకారులకు మేము 250 గజాల స్థలం ఇవ్వబోతున్నామని చెప్పారు. అది అంత ఈజీ టాస్క్ అనిపిస్తున్నదా మీకు? ఉద్యమకారులు అంటే ఎట్లా లెక్క కడతారు? కొంతమంది ఏమో ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే దాని ప్రకారం అని అంటున్నారు. ఏం గైడ్ లైన్స్ రూపొందించారు? అసలు అది సాధ్యమయ్యే పనే అన్నది ఒక సాధ్యమయ్యే పనే. మీరు అన్నట్టుగా గైడ్ లైన్స్ అనేది ఫ్రేమ్ కావాలి. సో మనకు కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారితో కూడా ఈ విషయం చర్చ చేసినాం. దానికి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేద్దాము. కొద్దిగా ఆలస్యమైనా పర్వాలేదు, కానీ మంచి గైడ్ లైన్స్ ఒకటి మనం ఫ్రేమ్ చేసుకోవాలా. ఏ ఒక్క నిజమైన ఉద్యమకారుడు నష్టపోకుండా గైడ్ లైన్స్ ఉండాలా అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. వారి ఆలోచనల్లో కొన్ని ఉన్నాయి, కొన్ని గైడ్ లైన్స్ మనం ఉంచాలి అని చెప్పి అది అధికారులతో మాట్లాడి లీగల్గా ఏ గైడ్ లైన్స్ అయితే వర్కౌట్ అవుతాయో, ఏది లీగల్ ఫ్రేమ్లో కూర్చుంటాయో ఆ గైడ్ లైన్స్ను పెట్టి మనము అసలైన ఉద్యమకారులను, నిజంగా బాధలు పడ్డ వాళ్ళని ఎట్లా తీసుకొచ్చి వాళ్ళకు 250 స్క్వేర్ యార్డ్స్ ఇవ్వాలనేది ఆలోచన చేస్తాము. ముఖ్యంగా ఆయన దృష్టి ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీద, మహాలక్ష్మి మీద, రేపు సిలిండర్ ఉంది, తర్వాత రైతు
భరోసా ఇదేది రైతు పడాల బంధు మీద, అమౌంట్ రైతు బంధు మీద, వీటి మీద ఉంది. ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ పోతాం. తెలంగాణలో భూమి అయితే ఉంది. ఓకే. ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తే ఎంత భూమి అయితే అవసరం ఉంటుందో ఆ భూమి ఖచ్చితంగా ఉంది. దాన్ని మనం వెలికి తీసి చాలా పర్ఫెక్ట్గా ఎవరికి చెందాలో అర్హులకు చెందేట్టుగా చేయడమే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో అది చేస్తారా? ఖచ్చితంగా సో చేస్తాం. ఎటువైపు మీ పార్టీ మీ ప్రభుత్వం వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి పెద్ద చర్చ, అసలు ఈ గవర్నమెంట్ ఉంటుందా, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు. 64 మందే కదా, మ్యాజిక్ ఫిగర్ 60 అంటే ఒక 4 మాత్రమే ఎక్కున్నారు. రేపొద్దున కేంద్రంలో బీజేపీ 300 ఆ పైన వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు ఆ స్థాయిలో గెలవగలిగితే ఇక్కడ సిచ్యువేషన్ ఏంది? లేదు కేసీఆరే ఇప్పుడు ఆయన ఏదో యాక్సిడెంట్ అయ్యి లోపల వండుకున్నాడు కానీ లేకపోతే ఈ పాటికే ఖతం అయిపోయేది. ఇట్లా రకరకాల యాక్సిడెంట్ జరిగింది అంటారు. యాక్సిడెంట్ మీన్స్ అదే బాత్రూంలో పడ్డాడు కదా, పడ్డారు అంటారు. నిజంగా పడలేదా? ఏమో అంటే ఏమో పడలేదా, లేకపోతే ఏమైనా అయిందంటారా? అంటే ఒకటండి, ఈ ప్రభుత్వము 5 ఏళ్ల పాటు ఉంటుంది. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. టీఆర్ఎస్ నాయకులే గెలిచిన ఎమ్మెల్యేలే మా ప్రభుత్వం ఇప్పుడు రావద్దు అని కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వం వస్తే ఏమవుతుంది? ఈ స్వేచ్ఛ కూడా ఉండదు వాళ్ళకు. ఇప్పుడు కనీసము వాళ్ళు కూడా మేము అసెంబ్లీ లాబీలో మాట్లాడుకుంటే అన్న వాట్సాప్ బంద్ చేసినాం మేము కూడా వాళ్ళే అంటున్నారు. ఎంతో మంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే జంప్ కావడానికి దాదాపుగా 2/3 రెడీగా ఉన్నారు. 2/3 సఫకేటింగ్ అట్మాస్ఫియర్. దాదాపు 20 మందా చెప్తున్నా. ఎందుకంటే మీరు డిబేట్ చూసిండ్రు. ఇప్పుడు మా దగ్గర మేము ధన్యవాద తీర్మానం ఎవరు చేసిండ్రండి? ఒకరు వివేక్ వెంకటస్వామి గారు, ఇంకోటి రామ్మోహన్ రెడ్డి గారు చేసి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. కానీ టీఆర్ఎస్ పార్టీలో ఎవరు చేసిందండి? ఓకే, అదే కేటీఆర్ చేసి. అంతకంటే ముందు కేటీఆర్ సభలో లేనప్పుడు ఫస్ట్లో హరీష్ రావు డిబేట్లు చేసేది. ఇప్పుడు కేటీఆర్ చేస్తావు. రేపు ఏది ఉన్నా సరే వాళ్ళే చేస్తారు తప్ప అక్కడ ప్రజాస్వామ్యం ఉండదు. ఎందుకు కడియం శ్రీహరి గారు ఎందుకు మాట్లాడలేదు? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అందరికంటే సీనియర్ కదా, మరి ఆయన ఎందుకు మాట్లాడాడు? అంటే అక్కడ ఒక సఫకేటింగ్ అట్మాస్ఫియర్ ఉంది. సో అధికారం ఉన్నప్పుడు సరే వాళ్ళు కొద్దిగా భరించిందేమో, కానీ ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఆ అట్మాస్ఫియర్ని వాళ్ళు భరించలేరు. ఇంకొకటి, ఇప్పుడు 64 ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని డిస్టెబిలైజ్ చేయాలనే ఆలోచన ఎవరికి ఉంటుంది చెప్పండి? కేసీఆర్కి ఉందే అనుకుందాం. సహకరించేటోళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వెళ్తారు అనుకుంటున్నారు? ఎవరు వెళ్ళరు. ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు ఉండి కొట్లాడి అధికారం తీసుకొచ్చింది. తర్వాత కొత్తగా అయిన వాళ్ళు ఎవరు? మాలాంటి వాళ్ళం. మేమందరం కూడా వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో పోయి ఈరోజు ఎమ్మెల్యే అయినాం. మా లక్ష్యం ఏంది? మాకు మంత్రి పదవులు రావాలి మాకు కాదు కదా. మా లక్ష్యం కేసీఆర్ని గద్దెదించడం. మరి మా బ్యాచ్ ఏదైతే ఉద్యమ తెలంగాణ బ్యాచ్ ఉందో వాళ్ళు ఎవరు వెళ్ళము. మరి ఎక్కడి నుంచి పోతారు వాళ్ళు? ఉద్యమకారులే బయటకు వచ్చి ఈరోజు ఆడ టికెట్లు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తే గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారు కదా, వాళ్ళందరూ ఎందుకు పోతారు? అంటే లాజిక్ అనేది ఎట్టుంటుంది అంటే, కాంగ్రెస్లో ఉండి 10 ఏళ్ళు కొట్లాడిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అవతలికి పోరు. పోయేది ఉంటే అప్పుడే పోతుండే. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉద్యమకారులే. వివేక్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, నేను కావచ్చు, భూపతి రెడ్డి కావచ్చు, మందుల శామ్యాలు కావచ్చు, ఇట్లా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు పోతారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమి ఇచ్చినా కూడా ఒక్కరు కూడా అటువంటి పోయే పరిస్థితే లేదు. ఇంకొకటి, పార్టీలు గతంలో మారిన వాళ్ళందరూ కూడా ఎవరు గెలవాలి? ఒకరిద్దరు తప్ప. సో ప్రజలు ఇంత ప్రేమగా ఏమీ లేకుండా వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా వీళ్ళు అతి తక్కువ డబ్బుతోటి ప్రజలంతా అభిమానం ఆప్యాయతోటి ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఇప్పుడు పార్టీ మారుస్తే ప్రజలు చెప్పులతో కొడతారు. అందుకే ఆ సాహసం ఎవరు చేయరు. తర్వాత ఇంకొక లాజిక్ చెప్తా. కేసీఆర్గా సొంత బలం లేదు, బీజేపీ అండగా ఉంటే తప్ప ఈయన సాహసించాడు. కానీ ఈరోజు బీజేపీకి స్పష్టంగా అర్థమైపోయింది, మేము తప్పు చేసినాము, కేసీఆర్ను కాపాడి మేము తప్పు చేసినాము. ఒకవేళ కేసీఆర్ను మేము జైలుకు పంపించుంటే మేమే ప్రత్యామ్నాయంగా ఇక్కడ నెంబర్ 2 నెంబర్ 1 ఉంటుండే అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముక్తకంతంగా నిర్ధారించుకున్నారు. కవితనికి ఇట్లా జైల్లో పెట్టినుంటే ఈరోజు బీజేపీకి 40-50 సీట్లు వచ్చి నెక్ టు నెక్ వచ్చేదని చెప్పి వాళ్ళే అంటున్నారు. వాస్తవమే అది. అయితే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పడగొట్టి కేసీఆర్ని ఎక్కించాల్సిన అవసరం బీజేపీకి ఎందుకుంది? బీఆర్ఎస్ అనేది పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే, పార్లమెంటులో దాదాపు 8 నుంచి 12 సీట్లు కాంగ్రెస్కి వస్తాయి, 4-5 సీట్లు బీజేపీకి వస్తాయి, మజ్లిస్కి 1 సీట్ వస్తుంది. వీళ్ళకి వచ్చే సీట్ ఏది? వస్తే గీస్తే మెదకొక్కటి రావాలి తప్ప ఇక ఏ సీటు వస్తుంది? ఇక పార్లమెంటులో 1 సీటు రాకుండా బీఆర్ఎస్ అని దేశమంతా తిరిగి డప్పు కొట్టి నేను ప్రధానమంత్రి అవుతా అన్న పార్టీ 1 సీటు రాకుంటే ఉంటుందా? ఆ పార్టీ ఉండదు. బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మారుస్తారేమో.
టీఆర్ఎస్ అనేది లేదు కదా, వేరే వాళ్ళు తీసుకున్నారు కదా ఆల్రెడీ. అదొకటి ఉందేమో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఎవరు చేసినా కూడా అసలు ప్రజలు సహించరు. ఎమ్మెల్యేలు కదా పోవాల్సింది, ఎమ్మెల్యేలకు ఇంట్రెస్టే లేదు, ఎమ్మెల్యేలకు ఇంట్రెస్ట్ లేదు, బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు. ఈరోజు వాస్తవంగా చెప్తా ఉన్నా, ఇంకొక 2 సంవత్సరాలు ఇలాగే ఉంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అనేది ఉండదు. ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్లకు వస్తారు, కొంతమంది బీజేపీలకు పోతారు. తర్వాత నెక్స్ట్ ఆ బీఆర్ఎస్ఏ 3 ముక్కలు అయిపోతుంది, ఆ పార్టీయే ఉండదు. అప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ ఎవరి మధ్యలో ఉంటుంది? కాంగ్రెస్ బీజేపీ నేషనల్ పార్టీ. మధ్యప్రదేశ్ ఎట్లుందో, ఛత్తీస్గఢ్ ఎట్లుందో, రాజస్థాన్ ఎట్లుందో అట్లనే తెలంగాణలో ఉంటుంది. ఇది ఒక మంచి పరిణామం కదా. ఇప్పుడు నేషనల్ పార్టీస్ అధికారంలో ఉంటే అన్ని డెమోక్రటిక్ వేగా అన్ని జరుగుతాయి. సో మీరు అంటున్నారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు జంప్ అయ్యే ఛాన్స్ ఉందని. ఉంటది అట్లా? మీరు తీసుకుంటారు అట్లా? మళ్ళీ మీరు తీసుకుంటే మళ్ళీ డెమోక్రసీ ఇవన్నిటికీ అర్థం లేదు. గేటు తెరవాలే కానీ రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. గేటు తెరుస్తారా లేదా అనేది వేరే క్వశ్చన్. ఆ అవసరం ఇప్పటికిప్పుడు మాకు లేదు. కానీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అస్థిరపరిచే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాజకీయంగా నిలదొక్కునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహంలో భాగంగా కొన్ని చేయాల్సి వస్తుంది. వాళ్ళు గెలిస్తే మీరు గెలకాల్సి వస్తుంది కదా. ఈరోజు ఉట్టి పుణ్యానికి కడియం శ్రీహరి 2 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది అన్నప్పుడు కౌంటర్గా మేము కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా, డిఫెన్సివ్ మెకానిజం. ఇంకొకటి ఏంటి అంటే, నిజంగా కేసీఆర్ గారు 2 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ఉంటే ఉరుకులాడుతుండే. కామారెడ్డిలో గెలిచి గజ్వేల్లో గెలిచి ఉంటే ఇక నాకు ఎదురే లేదు, నేను ఎక్కడ పోయినా గెలిచి తెలంగాణకు నేనే రాజుని, ఇది నా రాజ్యం కాబట్టి నా రాజ్యాన్ని నేను తీసేసుకుంటా అన్న లెవెల్లో ఆయన ఆలోచించిపోతుండే. ఇప్పుడు ఆయననే మానసికంగా కుంగిపోయి ఉన్నాడు. ఎందుకంటే కామారెడ్డిలో ఆయన ఓడగొట్టిండు కదా. ఏదో సింపతి ఇవన్నీ వర్కౌట్ అయ్యేటట్లేదా? ఏం సింపతి? ఇప్పుడు ఆయన పడ్డాడు వి మిస్ యూ కేసీఆర్ అని, కాల్జారి పడితే సింపతి వస్తే ప్రతి ఒక్కరు కాల్జారి పడతారు రాజకీయ నాయకులు. కావాలని సబ్బునీళ్ళు వేసుకొని అయ్యో పాపం అని అనుకోరండి. అయ్యో పాపం అనుకుంటుంటే కేసీఆర్ ఎందుకు ఓడిపోతాడు? ఈ రోజు ప్రజలు అయ్యో పాపం అనుకునే స్థితిలో లేరు. తరిమి కొడదాం, తిరగబడదాం అనే స్థితిలో ఉండే ఇంత నిర్బంధం మధ్యలో కూడా ఈ రిజల్ట్ వచ్చింది. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు పంచిన డబ్బులకు, వాళ్ళు ఇచ్చిన లిక్కర్కు 100 కోట్ల రూపాయలు. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నట్టు కనిపిస్తలేదు అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కలిసి. కాన్ఫిడెన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంటుంది తెలుసా? మీరిద్దరు పక్కకుండి వేరే వాళ్ళతో మాట్లాడిస్తే అప్పుడు కాన్ఫిడెన్స్ మనకు కనబడుతుంది. ప్రతిదానికి మేమే ఉన్నాం, మా స్థానం వాళ్ళ అపోజిషన్ స్థానాన్ని పరిలపరచుకోవడానికి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి నిజంగా కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నా నేను అనుకోదు. బెదిరింపుతోటి ఆ బెదరడం ఎక్కడ ప్రజల దృష్టిలో పడుతుందో అని చెప్పి ఒక మేకపోతు గాంభీర్యంతో అట్లా మాట్లాడుతూ ఉన్నారని నాకు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డిని కూడా డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు కదా, అంటే సీనియర్స్ని రెచ్చగొడుతున్నట్టున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అపారమైన అనుభవం ఉన్నోళ్ళు, వాళ్ళు ఈ పార్టీ సిస్టంలో పార్టీ లైన్ ఉన్నోళ్ళే. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మచ్చలేని వ్యక్తిత్వం కదా. బట్టి విక్రమార్క గారు ఉన్నారు, అగ్రెసివ్గా ఉండకపోవచ్చు కానీ ఆయన ఇంటలెక్చువాలిటీ మీద లేకుంటే ఆయన నిబద్ధత మీద ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదా. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ కూడా క్యారెక్టర్ను నిలుపుకున్న వాళ్ళు. పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయలేదా? ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా లొంగకుండా పోరాటం చేసారు కదా. వివేక్ గారు ఉన్నారు, ఆయన ఎంతైనా తెలంగాణ కోసం ఎక్కువ కొట్టాడిండు తప్ప. రాజగోపాల్ గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక క్యారెక్టర్ నిలుపుకున్న వ్యక్తులు. ఆషామాషిగా ఎక్కడి నుంచో ఏదో కేవలం ఎమ్మెల్యేలు కానీ వచ్చిన వాళ్ళు చాలా 1-2 ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ ఉన్న మెజారిటీ నాయకులను మీరు చూడండి. సో వాళ్ళను రెచ్చగొట్టే అంత అనుభవం కానీ చాకచక్యం కానీ వీళ్ళకు ఉందని నేను అనుకోవట్లేదు. ఉట్టిగా చేతిలో మీడియా ఉంది కాబట్టి ఎవడో రాసిస్తాడు, 2 పదజాలాలు వాడి ఏదో అద్భుతంగా మాట్లాడినామని చెప్పి వాళ్ళతోటి సోషల్ మీడియాలో పెట్టించుకోవడం తప్ప అదేమన్నా మాట్లాడే పద్ధత? గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమనాలి? ప్రజా తీర్పును మేము శిరస వహిస్తాము, మేము ప్రభుత్వానికి సహకరిస్తాము, ఏదన్నా ఉంటే సూచనలు చేస్తాము అని ఈ తీరుగా మాట్లాడాలి. గతంలో ఇట్లనే మాట్లాడింది ఎవరైనా. కానీ మాట్లాడే తప్పుదారి మేము ఇక్కడ కూర్చున్నాం కానీ మా హక్కు అక్కడ ఉండే అంటే ప్రజలందరినీ వెటకారం చేసినట్టు మాట్లాడి ఇంకా అహంకారపూరితంగా మాట్లాడితే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చాలామంది ప్రజలు నాతో చాలామంది చెప్పినది ఏంటంటే ఫోన్ల ద్వారా పర్సనల్గా, అరే గిట్లా మాట్లాడతాడేంది, ఎందుకు హంబుల్గా యాక్సెప్ట్ చేయడం? ప్రజలు ఇచ్చిన తీర్పును యాక్సెప్ట్ చేయలేదు. కేసీఆర్ ఇప్పటికి కూడా ప్రజలు ఈ తీర్పు ఇచ్చిండ్రు, నేను యాక్సెప్ట్ చేస్తాను ఒక్క మాట రాలే ఆయన నుంచి ఇప్పటిదాకా. సో ఫ్యూచర్ ఈక్వేషన్లో కొంతమంది కొన్ని రకాల ఈక్వేషన్స్ చెప్తున్నారు, అనలైజ్ చేస్తున్నారు. రేపు కేసీఆర్ని టార్గెట్ చేసి బీజేపీ
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మార్చే ఒక ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి రీజనల్ పార్టీ ఉన్న దగ్గర బీజేపీ సరే కాంగ్రెస్ అయినా కొంత రావడానికి అవకాశం ఉంటుంది, బీజేపీ కొంత ఇబ్బందికర పరిస్థితి. సో వాళ్ళ ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, బీఆర్ఎస్ దుకాణం బంద్ కాబోతున్నది, దాంట్లో ఏం ఇబ్బంది లేదు అని. సో వాళ్ళు సరే మొన్నటి ఎలక్షన్లో వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వడానికి, మీరు అధికారంలోకి రాకుండా ఉండడానికి ఒక ఈక్వేషన్ ఫాలో అయ్యి ఉంటారు. ఆ దాంట్లో సక్సెస్ కాలేకపోయినా ఇప్పుడు భవిష్యత్తులో జరిగేదానికి ఫస్ట్ బీఆర్ఎస్ని వాళ్ళు కొట్టాలి. సో ఒకవేళ అది కనుక సక్సెస్ అవుతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఈక్వేషన్ మారే ఛాన్స్ ఉన్నది. అవునండి. కానీ అదే కేసీఆర్ అండ్ అదే కాంగ్రెస్ కనుక ఒకవేళ మీ కాంగ్రెస్ హైకమాండ్ బీఆర్ఎస్ని అనవసరంగా డిస్టర్బ్ మనం ఇప్పుడు చేయకూడదు, బీజేపీ వస్తే మనకి ఇంకా ప్రమాదం, బీజేపీ మనల్ని ఇంకా ఈజీగా కొట్టగలదు అనే ఒక ఆలోచనకు వస్తే లేదండి, ఈ కేసీఆర్ ఇండియా కూటమిలో చేరే అవకాశం ఉండదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పిండ్రు, కేసీఆర్తో పొత్తుండదు, కేసీఆర్ అనే వ్యక్తి ఇండియా కూటమిలోకి రాడు అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా వి వెల్కమ్ బీజేపీ అనేది అపోజిషన్గా ఉంటే వి వెల్కమ్ ఇట్. కానీ మేమందరం కూడా బీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణకు అరిష్టము, బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దనే తెలంగాణ వాదిగా మీకు ఒక ఇది ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ హైకమాండ్కి ఆలోచన ఉంటుందని ఏముంది ఉంది కాబట్టే ఈరోజు అంత గట్టిగా నిర్ణయం తీసుకొని అంత గట్టిగా కొట్టాలి. ఎలక్షన్స్ కి ముందు మీరు చెప్తున్న ఈక్వేషన్ రాహుల్ గాంధీ మాటలు ఇవన్నీ ఇప్పుడు ఒకటి అది మునిగిపోయే పార్టీ, రేపు పార్లమెంట్ స్థానాలు 1 వస్తుందో 0 వస్తుందో తెలియని పార్టీ. బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటే మాకు వచ్చే లాభం ఏముంది? బీఆర్ఎస్ తోటి అండర్స్టాండింగ్ పెట్టుకున్నందుకే బీజేపీ పరిస్థితి ఏమైందో మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఆ రోజు నష్టపోయింది, బీఆర్ఎస్ తోటి అండర్స్టాండింగ్ లోపాయకారి అండర్స్టాండింగ్ చేసుకొని ఈ రోజు నష్టపోయింది. సో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీకి జరుగుతున్న నష్టాన్ని చూస్తూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి ఎందుకు పోతుంది? అంత అనుభవం అయితే ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి. ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న నాయకుల్లో కూడా బీఆర్ఎస్తో పొత్తు అంటే సస్యమిరా అంగీకరించారు, ప్రజలు కొడతారు. అంత ప్రేమతో గెలిపించిన పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే. ఇప్పుడు ఈక్వేషన్ ఎట్లుంటుంది అంటే పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు, వీళ్ళు అవినీతిని ఏమైనా బయటకు తీస్తారా ఇలా చూస్తున్నారు. సరే రివ్యూలు జరుగుతున్నాయి, వైట్ పేపర్ రిలీజ్ చేయమంటున్నారు, కాళేశ్వరం మీద ఇన్వెస్టిగేషన్ అంటే ఇవన్నీ ఉన్నాయి. సో ఇది ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలల లోపుగా కూడా ఇంకా జరగకపోతే ప్రజల్లో తప్పుడు అభిప్రాయం వెళ్ళే అవకాశం ఉంది. బీజేపీకి అదే ఎదురైంది మొన్నటి ఎలక్షన్స్లో. ఒకటండి, బీజేపీకి ఏమో ఎన్నో ఈక్వేషన్స్ ఉండొచ్చు, కేంద్రంలో ఎంపీ సీట్లు రావాలి, వాళ్ళకి మాకు తక్కువ పడుతున్నాయి 5 ప్రాంతీయ పట్ల అంటే అవన్నీ ఈక్వేషన్స్ ఉండొచ్చు మొన్నటిదాకా. కానీ మా ముఖ్యమంత్రి గారికి ఏమి ఈక్వేషన్ ఉందండి? ఆయన ఏకైక లక్ష్యం ఇప్పుడు బీఆర్ఎస్ను ఖతం చేయడం, కేసీఆర్ను చేసిన అవినీతిని ప్రజల ముందు తీసుకురావడమే కదా. ఓపెన్గా చెప్పిండు కదా, ఖచ్చితంగా అవినీతి పనులను జైలుకు పంపిస్తాము, తిన్నదంతా కక్కిస్తామని చెప్పి ఓపెన్గా చెప్పిండు. అసెంబ్లీలో మీరు ఆయన స్పీచ్ వింటే మీకు ఏమర్థమైంది? ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కాంప్రమైజ్ అయ్యిందో అక్కడ 100% నిష్పాక్షమైన ఎంక్వైరీ జరుగుతుంది, దోషులను శిక్షిస్తారు. నార్కటిక్స్ గురించి అసెంబ్లీలో ప్రస్తావించింది. అదే కౌన్సిల్ పోయినాక ఖచ్చితంగా మేడిగడ్డ మీద కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరుగుతుంది అని ప్రకటించింది. సో ఆయన కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి మాటల్లోనే స్పీచ్లలో బహిరంగ సభలలో ఓపెన్గా చెప్పిండు కదా, ఖచ్చితంగా కేసీఆర్ను జైలుకు పంపుతాము, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి చేసినాము జైలుకు పంపుతామని చెప్పిండు. సో పార్టీ హైకమాండ్ లైన్ అదే ఉంది, ఇక్కడ ముఖ్యమంత్రి గారి లైన్ అదే ఉంది, పార్టీ లైన్ అదే ఉంది. కాబట్టి ఖచ్చితంగా వేల కోట్ల రూపాయలు మెక్కిన వాళ్ళను వాళ్ళ అవినీతిని బయట తీసి ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాబట్టి ఖచ్చితంగా ఆ వైపే పోతుంది. సో మీరు చూడండి ఎంత నిజాయితీ గల ఆఫీసర్లను వేసిండ్రు. శ్రీనివాస్ రెడ్డి గారు కమిషనర్ అయిన హైదరాబాద్, ఆయన ట్రాక్ రికార్డ్ ఎంత నిజాయితీగా ముక్కుసూటిగా పోయే వ్యక్తి. తర్వాత మోహంతి గారు గతంలో వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే తీసుకొచ్చి డీజీపీగా పెడితే రాజశేఖర రెడ్డి గారు కూడా ఏం చేయలేకపోయినా ఎన్నికల్లో చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది. సో ఈయన అటువంటి వ్యక్తి. అలాగే సుధీర్ బాబు గారు చాలా పర్ఫెక్ట్ ఆఫీసర్, నిజాయితీ గల ఆఫీసర్. సో ఈ అవినీతికి టీఆర్ఎస్కు బీ టీమ్ లాగా పనిచేసిన అవినీతి ఆఫీసర్లు అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసిండు కదా. నిజాయితీ గల అనుభవం గల ఐఏఎస్ ఆఫీసర్లను తీసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ నడిపించడానికి నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు అంటేనే ఆయన ఏ లైన్లో పోతున్నాడు అనేది మనకు అర్థం కావాలి. అదే కేసీఆర్ గారు ఎటువంటి వాళ్ళని తీసుకొచ్చిండు మీరు చూసిండు కదా, కావాలని కిందున్నోని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టిండు. ఎందుకు? నేను ఇచ్చిన నీకు ఆ డీజీపీ పోస్టు సిఎస్ పోస్టు కాబట్టి నేను చెప్పినట్టు వినాలి, చెప్పిన ఫైల్ మీద సంతకం పెట్టాలి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకునే సీనియారిటీని కాదని చెప్పి జూనియర్ మోస్ట్ ఆఫీసర్లను తీసుకొచ్చిండు. సోమేష్ కుమార్ని అట్లనే తీసుకొచ్చిండు కదా. సో ఏం నిర్వాహకం చేసిండు సోమేష్ కుమార్ అనేది మనకు తెలిసిన విషయమే కదా. మరి వాళ్ళందరినీ కూడా ఒక కలంపోటుతోటి మీ సర్వీసెస్ వద్దు, మీరు వద్దు, గెట్అవుట్ అని చెప్పి చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు. అంటే
కరెక్ట్ లైన్లో మా ప్రభుత్వం పోతా ఉంది, మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం. చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సో ఇది మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.